నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే 2024 జూన్ 4వ తేదీన కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి వచ్చే జూన్ 4వ తేదీ నాటికి సంవత్సర కాలము పూర్తవుతుంది. ఈ గూఠాల కూటమి ప్రభుత్వానికి చక్కగా వేడుకలు జరుపుకోవాలని అధినేత చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చిన్నబాబు గారు, బీజేపీ నేతలందరూ కూడా సిద్ధముగా ఉన్నారట. ఆ వేడుకలు నిర్వహించడానికి వారు చేసినటువంటి గొప్ప పనులన్నీ కూడా ఈ యొక్క వేడుకల్లో ప్రజలకి అకరు పెడతారట. మరి పొడిచిందేమిటో తెలియదు గాని సూపర్ 6 ను గాలి కొదిలేశారు. కానీ ఈ యొక్క సభలో, ఈ యొక్క కూటమి సభలో సూపర్ 6 అమలు పరిచేదానికి అన్ని కార్యక్రమాలు కూడా సిద్ధం చేసుకున్నారని సొల్లు కబుర్లు చెబుతున్నారు. ఎంతవరకు నిజమో, అది ఎంతవరకు ఆ సూపర్ 6 అమలు పరుస్తారో అది భగవంతునికే తెలియాలి. కాకపోతే వైసీపీ వారు చెప్పుతున్న దాన్ని బట్టి చూస్తుంటే వీరు ఏ పథకము అమలు చేయరని చెప్పి వీరు పూర్తిగా వంచన చేశారు, వెన్నుపోటు పొడిచారని చెబుతున్నారు. అలాగే జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా పాటించాలని చెప్పి జగన్ గారు పిలిపించారు. ఆ రోజు కలెక్టరేట్లకు వెళ్లి అందరికీ కూడా వినతి పత్రాలు ఇస్తారట. అలాగే మీటింగులు పెట్టే ప్రజలకు కూడా వీరు చేసినటువంటి కార్యాలన్నీ కూడా వారు కూడా చెప్పడానికి సిద్ధముగా ఉన్నారని తెలుస్తుంది. ప్రభుత్వం పైన విమర్శలు చేయడము, అలాగే వెన్నుపోట్లు ఎలా పొడిచారు ప్రజలకని చెప్పి అన్ని సవివరంగా తెలియచేయాలని జగన్ గారు అనుకుంటున్నారు. ఇకపోతే లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో ఎలా అమలు పరుస్తున్నారు, ప్రజల్ని ఎలా భయభ్రాంతులను చేస్తున్నారనే విషయం కూడా ఇక్కడ అందరికీ కూడా చెప్పాలని జగన్ గారు నిర్ణయించుకున్నారు. ఆ రోజే కూటమి గూఠాలు ఊడగొట్టాలని కూడా జగన్ గారు జగడమే అంటూ వస్తున్నారు. వచ్చే నెల 4వ తారీఖున వెన్నుపోటు దినంగా, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు జూన్ 4th బిట్రేయల్ డే. వచ్చే నెల 4వ తారీఖున వెన్నుపోటు దినంగా, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు జూన్ 4th బిట్రేయల్ డే కింద వెన్నుపోటు దినంగా ప్రజలతో కలిసి, ప్రజల కోసం, ప్రజలను, సామాజికవేత్తలను, యువకులను, రైతులను, మహిళలను, నిరుద్యోగులను అందరినీ కూడా మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రం ఇస్తూ నిరసన తెలిపే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. జగన్ గారు చాలా సంతోషము. ఈ దినానికి వెన్నుపోటు దినమని పెట్టడము నాకు చాలా ఆనందముగా ఉన్నది. ఈ వెన్నుపోటు దినానికి బ్రాండ్ అంబాసిడర్ మన బాబు గారి అని అందరికీ తెలుసు. 1995వ సంవత్సరము ఆగస్టు 30వ తేదీన మామగారికి వెన్నుపోటు పొడిచి అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో పోట్లు పొడిచి ఉన్నాడు ఈ చంద్రబాబు. ఇతడికి సరైన దినము అంటే వెన్నుపోటు దినమనే నామకరణమే ఈ దినానికి కరెక్ట్ అని నేను కూడా అనుకుంటున్నాను. ఒక పక్క ఇబ్బందులున్నాయి, కుక్క దిక్కుకోలేని సమస్యలున్నాయి, కుక్క దిక్కుకోలేని సమస్యలున్నాయి. కానీ ఆ రోజు మనం ఏది చెప్పామో అవి చేస్తూనే ఇవన్నీ చేయాలంటే మళ్ళా సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి, మళ్ళీ ఆదాయాన్ని కొంత సంక్షేమానికి ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఆ డబ్బులు సంపద సృష్టించడానికి పెట్టాల్సిన ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం, గొప్పలుగా దాచాం. బాలయ్య, నాకు తెలుసు కదా నీకు దగ్గర ఇటువంటి చాలా ఉంటాయి. నువ్వు కూడా వెన్నుపోటు పొడిచావు కదా మీ డాడీకి. ఇకపోతే నీ బాబు వస్తున్నాడు, సంపద బండి మీద వేసుకొని అమ్ముతాడట. బాబు గారు చెప్పండి, సంపద ఎలా సృష్టిస్తూ అమ్ముతున్నారు కొంచెం మాకు. రండి రామలో, రండి చెల్లెమ్మలో, మీకోసమే బండి ఇంటి వద్దకు వచ్చినది. సంపద సృష్టించి తీసుకొచ్చాము. ఏ బ్రాండ్ అయినా 200 రూపాయలు మాత్రమే. రండి రామలో, రండి. సూపర్ 6 కు యగనామం పెట్టి సంపద సృష్టించి మీకు కావలసిన బ్రాండ్లన్నీ తెచ్చాను. రండి తమ్ముళ్ళు, రండి. బండి మీ ఇంటి వద్దకు వచ్చింది. సరే కదా ఫ్రెండ్స్, బాబు గారు ఎలా సంపద సృష్టించి బండి మీద వేసుకొచ్చి మందు ఎలా అమ్ముతున్నాడు, చాలా సంతోషంగా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ గారు అదేనండి మన డొక్కలో సీఎం, ఎందుకు బాబు మీద బాధపడుతున్నాడు, ఏమిటి చెప్పు. నన్ను ఇబ్బంది పెట్టినంతగా తెలుగుదేశం నాయకులు నేను నటుడుగా ఉన్నప్పుడు
నన్నంట పరిటాల రవి అనే ఎమ్మెల్యే అంటే తీసుకెళ్లి గుండు కొట్టించారంట. దాని మీద వాళ్ళ కథలు ఇలా అవమానం చేశారు నన్ను. అంటే తెలుగుదేశం నాయకులు నా మీద ఎన్ని వెటకారాలు నాకు తెలుసు కదా. వాళ్ళు ఎంత స్థాయికి వెళ్ళిపోయారంటే కొంతమంది వాడు మేము ఉంచుకున్నాను వాడు పడి ఉంటాడు ఇట్లా అంటే నా మీద మాటలు. వాట్ మిస్టర్ చిలకమర్తి, సందేహం తీరిందా? వాళ్ళకి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసి 15 సీట్లు పడేసి ఇది వాళ్ళ మాటలు బాధ కలగదా మనకి. నా దగ్గరకు వచ్చే మా పార్టీకి వచ్చే జనాల్ని మీరు శంకర్ జాతి నా కొడుకులు అలగా జనమని తిడతా ఉన్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? మీరు నా తల్లిని దూషించారు, తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని. ఇంకోసారి మీరు నా తల్లిని దూషించారు, తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని క్షమించను, మర్చిపోకండి. కాపాడ్తా మోడీ గారి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు. ఇంకో పక్కన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని అందరూ అనుకుంటాం. నేను అనుకున్నా కేంద్ర ప్రభుత్వాన్ని పవర్ఫుల్ గా నిలదీస్తారని. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సైకో జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నావో నాకు తెలియదు. నువ్వు మనిషా పశువా? బాబు గారు ఆయన ఎక్కడికి వెళ్ళలేదు కానీ మీరు మీ అబ్బాయి మాత్రం సింగపూర్ వెళ్ళారని నాకు తెలుసు, మూటలు పట్టుకుని. నీ పుట్టుకే తప్పుడు పుట్టుక. యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. నీ బుద్ధి ఒక్కర బుద్ధి. ఇది నా కోసరం కాదు, నేను ముఖ్యమంత్రి కావడానికి కాదు. బాబు గారు మరి ఎందుకు ఈ ప్రయత్నం అంతా? గతంలో మీరు చెప్పినట్టు మీ అమ్మ మొగుడి కోసమా, లేకపోతే ఎందుకు ఈ తాపత్రయము బాబు గారు మీకు? మా యువత కోసం, నా రైతు కోసం, నా ఆడబిడ్డల కోసం, నా కూలీల కోసం, నా కష్టజీవుల కోసం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాబు గారు గత సంవత్సరంలో చెప్పిన సొల్లంతా ప్రజలంతా గుర్తుపెట్టుకున్నారు. సూపర్ సిక్స్ లేదు, తొక్కా లేదని అందరూ తెలుసుకున్నారు. ఇకపోతే నీ ప్రియ శిష్యుడు బండారు సత్తిగాడు వచ్చాడు, నీ గురించి ఏవో చెబుతాడట, నువ్వు ఎలా పొడి చేస్తున్నావు అని చెప్పి వాడు చెబుతాడంటే చెప్పరా సత్తి? నియోజకవర్గానికి 7 కోట్ల, ఓ నియోజకవర్గానికి 6 కోట్ల, మాకు 3 కోట్ల. మాకు రోడ్లు లేవా? మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవా? మేము మామూలు ప్రజలు ఎన్నుకోలేదా? చెప్పండి మినిస్టర్తో కూడా. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకు సమానంగా ఇవ్వండి. మాకే ఇప్పుడు మున్సిపాలిటీలు లేవు. బ్రోకర్ సచ్చిగా నీకు మున్సిపాలిటీ ఎందుకు రా? నువ్వే పెద్ద మున్సిపాలిటీ కదా, నీకు మళ్ళా మున్సిపాలిటీ ఎందుకు చెప్పమ్మా? మాకు జిఎంసీ లేవు. ఉన్నదల్లా గ్రామీణ ప్రాంతం. నాకు కేఎస్ చోడవరం ఎమ్మెల్యే గారిని. మరి మాకు అభివృద్ధి అక్కర్లేదా? మేము ప్రజలకు చెప్పుకోక్కర్లేదా? మేము ప్రజలకు జవాబుదారు కాదా? దయించి మహానాడు ద్వారా సరే, నేను అధ్యక్షురాని మహానాడుని సమానంగా ఇవ్వండి. ఇస్తే ఇరిగేషన్ లో నాకు వచ్చింది 2 కోట్లండి, మీకు వచ్చింది 6-5 కోట్లండి. ఎవరు చెప్పుకోవాలి నా బాధ? సత్తి బాధపడకు, నాకు చెప్పు నీ బాధ. నాకు నీ బాధ నేను అర్థం చేసుకుంటాను సత్తి. నాకు చాలా బాధగా ఉంది. నీకు 2 కోట్లు ఇచ్చారా? ఎవడమ్మా మొగుడు సమ్మని 2 కోట్లు ఎక్కడ మెక్కేసావురా సత్తిగా? ఇది పార్టీ వేదికగా చెప్తున్నాను, ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేను నేను. మరి ఈ బాధ ఎవరు చెప్పుకోవాలి? మీకే చెప్పుకోవాలా? ప్లానింగ్ బోర్డు చేయంగా మీకు చెప్పాలా? జిల్లా మంత్రిగా ఆమె చెప్పాలా? ఇప్పటి వరకు మన సత్యగాడి బాధ విన్నారు కదా. వాటాల పంపిణీలో అదేనండి, దొబ్బిన వాటాల్లో 2 కోట్లే వచ్చాయంట, ఇంకొకటికి 7 కోట్లు వచ్చిందంట, వీడికి తక్కువ వచ్చిందని ఎంత బాధపడుతున్నాడో ఈ సత్యగాడిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇలా ఉందండి ఈ కూటాల ప్రభుత్వము. ఈ గూటాల ప్రభుత్వము అంతా ధనాన్ని దోచేసి పంచుకుంటూ ఇలా తన్నుకుంటూ ఉన్నారు. సంవత్సరంలోనే ఈ పార్టీలోనే ఇన్ని విభేదాలు చూసాయంటే ఈ 4 ఏళ్లలో మనం ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. అందుకే జగన్ గారు జగడమే జగడమే అని 2 పోటీ దినాన్ని పాటిస్తున్నారు 4వ తేదీ నుంచి. కాబట్టి ప్రజలారా అందరూ కూడా ఈ 2 పోటీ దినంలో పాల్గొనండి. అలాగే ప్రతి నియోజకవర్గంలోనూ మన నిరసనలు తెలియజేయండి అని చెప్పి జగన్ గారు పిలిపించారు. కాబట్టి ఈ గూటాల ప్రభుత్వానికి ఈ గూటాలన్నీ ఊడిపోవడము ఖాయముగా కనపడుతుంది. ఈ 4 ఏళ్లు మరి ఎలా పాలన చేస్తారో చూద్దాం. ఈ గూటాల కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ పూర్తిగా కోల్పోయిందని తెలుస్తుంది. అనేక సర్వేలు కూడా అవే చెబుతుంది. ఇకపోతే జగడమే జగడమే అని చెప్పి జగన్ గారు వస్తున్నారు. అందరికీ నమస్కారము, బాయ్.